అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు 29th షిఫ్ట్ 1లో పేపర్ ఏ విధంగా ఉంది అనేది కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఏదైతే 28th షిఫ్ట్ 2 మాత్రం నేను తర్వాత చేస్తాను, కొంత ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. బట్ 29th షిఫ్ట్ 1కి వచ్చేటప్పటికి, అంటే ఈరోజు మార్నింగ్ షిఫ్ట్కి సంబంధించి పేపర్ అయితే చాలా ఈజీగా ఉందని చాలామంది చెప్తున్నారు. అంటే ఈజీ టు మోడరేట్, ఈజీ కంటే కొంచెం మోడరేట్గా ఉంది అని చెప్పడం జరుగుతుంది. దీని దృష్టిలో పెట్టుకుని చాలామంది ఏం చెప్తున్నారంటే, మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పటికి ఈసారి ప్రతి ఒక్కరూ కూడా 15 వరకు క్వశ్చన్లు అయితే చేయగలుగుతున్నామండి. చాలా కొంతమంది అయితే ఎక్కువ మంది 15 వరకు చేయగలుగుతున్నాము. ఎవరైనా ఇంకా బాగా బ్రిలియంట్స్, బాగా మ్యాథ్స్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళైతే ఒక 18 to 20 వరకు చేయగలిగారు అని చెప్తున్నారు. ఫిజిక్స్ అయితే 18 to 18 మినిమం, యావరేజ్ స్టూడెంట్ కూడా 18 వరకు చేయగలుగుతున్నాడు. ఎవరైతే జేఈ అడ్వాన్స్డ్ లెవెల్లో ప్రిపేర్ అవుతారో వాళ్ళు 22 క్వశ్చన్స్ వరకు కూడా చేయగలుగుతున్నామని చెప్తున్నారు. అండ్ కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి 18 క్వశ్చన్స్ అయితే చేయగలిగాము. 20 క్వశ్చన్స్ ఎవరైతే జేఈ అడ్వాన్స్ లెవెల్లో డెప్త్గా ప్రిపేర్ అయ్యారో వాళ్ళు చేయగలుగుతున్నామని చెప్తున్నారు. అంటే మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జేఈ మెయిన్స్ ఎవరైతే సెషన్ 1కి ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరూ అయితే చాలా వరకు చెప్పేది మ్యాథ్స్ 15, ఫిజిక్స్ 18, కెమిస్ట్రీ 18 అయితే చేయగలిగే పేపరు చేసేమో అని కూడా చాలామంది చెప్తున్నారు. అంటే మనం ఏ విధంగా చూసుకున్నా సరే దగ్గర దగ్గర ఒక 51 అంటే 50, 52 ఈ రేంజ్ అయితే చేయగలుగుతున్నారు అందరూ కూడా. అంటే 50 వరకు చేస్తున్నారంటే అందులో మైనస్లు కూడా కొన్ని వస్తాయిలేండి. కానీ కొంచెం టాపర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జేఈ అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళైతే దగ్గర దగ్గర 60 అయితే ఈజీగా చేయగలిగారు ఈ షిఫ్ట్లో అని చెప్పడం జరుగుతుంది. ఇది నాకున్నటువంటి అనాలిసిస్. మరి దీన్ని పర్సంటేజ్ రూపంలో మనం కానీ చూసుకుంటే, ఈ 29th షిఫ్ట్ ఏదైతే ఉందో డెఫినెట్లీగా 99% ఉండాలంటే మాత్రం 200 స్కోర్ అయితే రావాల్సిందే. 99% మనము తెచ్చుకోవాలి. 99% అనుకుంటే మాత్రం 200+ మార్క్స్ అయితే ఈ షిఫ్ట్లో రావాలి. అదే 99.999 అట్లా రావాలనుకున్నప్పుడు వాళ్ళు 240, 220 to 240 మధ్యలో వాళ్ళు ఉండొచ్చు. బట్ 99% అయితే ఉండాలంటే మాత్రం 200+ మార్క్స్ అయితే ఉండాలండి. ఇది ఈ సెషన్లో చాలా వరకు చెప్పేది. అంటే ఒక 5 మార్కులు నేను ఎక్కువ చెప్తున్నాను. నేను ముందు వీడియోలో కూడా 5 మార్క్స్ నాది ఎక్కువే ఉంటుంది. ముందు తక్కువ చెప్పేసి ఆశ రేపి వాళ్ళు బాధపెట్టడం ఇష్టం లేక నేను ఒక 5 మార్క్స్ ఎక్కువ చెప్తున్నాను. అదే 99.5% ఉండాలంటే మాత్రం 190 వరకు స్కోర్ చేస్తే షూర్ అండి. అదే 98% ఉండాలంటే మాత్రం 175 మార్క్స్, 175 నుంచి 180 మార్క్స్ వస్తే చాలు. 97.5 మార్క్స్, 97.5% రావాలంటే 170 to 175 స్కోర్ అయితే రావాలి. 97% రావాలంటే 165 to 170. అంటే ఇక్కడ చూడండి, 97 వరకు అయితే ఇంక జనరల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 165 స్కోర్ వరకు చేయగలిగితే జనరల్ అభ్యర్థులు గ్యారంటీగా ఎన్ఐటీలో సీట్ వస్తుంది. జనరల్ అభ్యర్థులు 160కి బిలో దిగినప్పుడు దగ్గర నుంచి ఎన్ఐటీల్లో కొంచెం కష్టమవుతుంది, వాళ్ళు 888కి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే నేను కింద చెప్పాను 96.5 160 మార్క్స్, 96% కావాలంటే 155, 95% రావాలంటే 150. అంతే, 150 సేఫ్ స్కోర్ అండి. షిఫ్ట్ 1లో 150, 155, 160 ఇంతే సేఫ్ స్కోర్. ఈ స్కోర్ దాటి కిందకైతే డౌన్ కాదు. జనరల్ అభ్యర్థులు ఇక్కడ వరకు అయితే చూసుకోవచ్చు. రిజర్వేషన్ అభ్యర్థులు అయితే మాత్రం ఈ స్కోర్తో 888 జాయిన్ అవ్వచ్చు. 95% వచ్చి 120, 150 స్కోర్తో ఉంటే 888లో కొంచెం మంచి బ్రాంచ్ జాయిన్ అవ్వచ్చు. అదే 96%లో ఉంటే మాత్రం ఎన్ఐటీలో కూడా రిజర్వేషన్ అభ్యర్థులకి ఏదో బ్రాంచ్ అయితే, ఏదో ఒక ఎన్ఐటీలో అయితే రావడానికి అవకాశం ఉంటుంది. అంటే నా ఉద్దేశం 160 అండి, జనరల్ అభ్యర్థులకైనా రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకైనా. 150 ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ వీళ్ళకి కొంత చాయిస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి అయితే చాయిస్ గ్యారంటీగా ఉంటుంది. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 888లో ఛాన్స్ ఉంటుందని నేను ఇక్కడ వరకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి 29th షిఫ్ట్ అయితే మాత్రం పేపర్ కొంచెం ఈజీగా ఉందంటున్నారు. అందులో ఒక సబ్జెక్ట్ కాదు, మ్యాథమెటిక్స్ కూడా ఈజీగానే ఉంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఈజీగానే ఉంది అంటున్నారు. కాబట్టి స్కోర్ అయితే పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు.
మీ అందరూ కూడా చాలా మంచి క్వశ్చన్స్, ఎక్కువ క్వశ్చన్లే చేసుంటారు. ఇక్కడ మైనస్ మార్కులు ఎక్కువ ఉండకపోవచ్చు, ఎందుకంటే మిస్టేకులు తక్కువ చేస్తారు, పేపర్ ఈజీగా ఉంది కాబట్టి. నేను ఇప్పుడు ఈ వీడియో తర్వాత నేను నిన్న 28th ఆఫ్టర్నూన్ సెషన్ స్టేటస్ ఏంటన్నది నేను ఇప్పుడు చేసి మీకు అది కూడా మీకు ఇస్తాను. అందులో కూడా చూడండి మనం ఎలా ఉన్నామో అన్నది. అలాగే ఓవరాల్గా కూడా జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ అయిపోయింది కాబట్టి ఓవరాల్గా కూడా ఎలా ఉందో కూడా నేను ఒక వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.